నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. చూచిన చూపే గురువై ఏచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వత్యాచార్యులే నీవనుచూ విమోచనముంగోరితలతు మోహన రూపా. గురువులకు గురువై పరమగురు సౌందర్యంతో ప్రకాశించే స్వామి కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చూచిన చూపే గురువుగా మార్గదర్శనం చేయగలిగిన మహాజ్యోతి. ఆయన కంచి కామకోటి పీఠానికి మాత్రమే పరిమితమైన వారుగా కనిపించడం లేదు. భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి, ప్రపంచం నలుమూలల నుండి తండోపతండాలుగా ఎందరెందరో వచ్చి ఆయన ఉపదేశాన్ని శిరసా వహించి తరించారు. కనుక ఆయన జగద్గురువు. నీవు ఆయన రూపంలో ఉన్నావని, నాకు ముక్తిని ప్రసాదించగలవని భావిస్తున్నాను స్వామి అని నివేదిస్తున్నాం. ఆదిశంకరులు భారతీయ ఆధ్యాత్మిక సంపదను శాశ్వతంగా సంరక్షించడం కోసం భారతదేశానికి 4 దిక్కుల పూరి జగన్నాథ క్షేత్రం, శృంగేరి, ద్వారక, బదరి ఈ క్షేత్రాలలో శంకర పీఠాలను స్థాపించి వాటికి అధిపతులుగా తమ 4 శిష్యులను నియమించి తాము స్వయంగా నిలిచినదే కంచి కామకోటి సర్వజ్ఞ పీఠం. శిష్య ప్రశిష్య పరంపరగా వస్తున్న ఆ పీఠ ఆచార్యులలో 68వ వారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. 1894 నుండి 1994 వరకు నిండు 100 ఏళ్ల జీవితంలో 13వ ఏటనే పీఠాధిపత్యం స్వీకరించి 87 ఏళ్లు సుదీర్ఘంగా ధర్మరక్షణ కోసమే అంకితమైన దీక్షా దక్షులు వారు. నేను తిరుపతిలో విద్యార్థి దశలో ఒకసారి, కర్నూలులో వారు ముగ్గురు స్వాములు చాతుర్మాస్య దీక్ష చేసినప్పుడు మరొకసారి, కంచి పీఠంలో ఇంకొకసారి వారిని దర్శించాను. 3వసారి దర్శనం అప్పటికి వారు 93 ఏళ్ల వృద్ధులు. దర్శనానికి వరుసలో వెళ్ళాను. దగ్గరున్న వారి ద్వారా పళ్ళు సమర్పించి నేను ఆదిశంకరుల జీవిత చరిత్రను గురించి పరిశోధన చేస్తున్నట్లు తెలియజేశాను. వారు చెయ్యెత్తి ఆశీర్వదించి ఫలప్రసాదం ఇచ్చారు. నేను అటు వెళ్ళి కూర్చున్నానో లేదో స్వామివారు పిలుస్తున్నారు అన్నారు. పరుగెత్తుకు వెళ్ళాను. తంజావూరు లైబ్రరీలో దానికి సంబంధించిన ఒక ప్రతి ఉంది, చూడండి అని చెప్పారు. ఆ అద్భుతమైన జ్ఞాపక శక్తికి శిరసు వంచి నమస్కరించి తరువాత ఆ గ్రంథాన్ని చూచాను. ఆ స్వామిని చూస్తున్నప్పుడు నాకెందుకో ఒక మహామేధావినో భగవత్ స్వరూపాన్నో చూస్తున్నట్లు అనిపించేది కాదు. ఏదో మా కుటుంబంలో ఒక పెద్దవారిలాగా చాలా నిరాడంబరంగా అలా కూర్చుని ఉన్నట్లు తోచేది. ఇది నా ఒక్కడి అనుభవమో లేదా అందరిది ఇదే అనుభవమో తెలియదు. కానీ వారు చేసిన ప్రసంగాలను తెనాలి సాధన గ్రంథమండలి వారు ప్రచురించిన జగద్గురు బోధలు కొన్ని సంపుటాలు చదువుతున్నప్పుడు వారు హిమాలయాలలో కైలాస శిఖరం మీది సాక్షాత్ పరమేశ్వరుడే అనిపించేది. వారి బోధలతోనే నేను సంధ్యావందనం మొదలైన వైదిక కర్మానుష్ఠానంలో గట్టిగా నిలబడగలిగాను. వారు ప్రపంచ ప్రవక్త. ప్రపంచంలో ఏకమతం ఏర్పడనక్కరలేదు, మతైక్యం ఉంటే చాలు అని వారు బోధించిన ఆ సార్వజనీన హితం ఇప్పటికీ ఆదర్శంగానే ఉంది. ఆయన నడిచే దేవుడుగా కీర్తింపబడ్డారు. ఎందరెందరినో ఎన్నెన్ని విధాలుగానో ఆదరించి ఆదుకొన్న అంతర్యామి.
జీవితంలో అత్యధిక భాగం కాలినడకన సాగి అందరికీ దగ్గరైన ఆత్మబంధువు. చిన్నపిల్లల చూపులాగా నిర్మలమైన చూపు వారిది. అయితే అందులో పరం జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అందువల్ల నాకు ఆ చూపే గురువు. ఎన్నిసార్లో ఆ చూపును ధ్యానించాను. కరుణార్ద్రమైన ఆ చూపును శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షంగానే భావిస్తూ నమస్కరిద్దాం. చూచిన చూపే గురువై ఏచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వత్యాచార్యులే నీవనుచూ విమోచనముంగోరి తలతు మోహన రూపా.